ఒక రూమ్లో మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాకపోవచ్చని నేను చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేయరు, వాళ్ళు అప్రూవల్ కోసం వెతకరు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు అందరూ వినడం మొదలు పెడతారు. దీన్నే డార్క్ కాన్ఫిడెన్స్ అంటారు. ఇది ఒక రకమైన కాన్ఫిడెన్స్. ఇది రెస్పెక్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పవర్ను అట్రాక్ట్ చేస్తుంది. కానీ దీనికి ఒక డేంజరస్ సైడ్ కూడా ఉంది. ఎందుకంటే లీడర్ని తయారు చేసే ఇదే కాన్ఫిడెన్స్ మ్యానిపులేటర్ని కూడా తయారు చేయగలదు. ప్రజలను ఇన్స్పైర్ చేసే అదే పవర్ వాళ్ళని కంట్రోల్ కూడా చేయగలదు. ఈరోజు మనం ద ఆర్ట్ ఆఫ్ డార్క్ కాన్ఫిడెన్స్ గురించి తెలుసుకుందాం. పార్ట్ 1. డార్క్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? డార్క్ కాన్ఫిడెన్స్ అంటే అగ్రెసివ్గా ఉండటం కాదు, షో ఆఫ్ చేయడం కాదు, తనను అందరికంటే గొప్పవాడిగా చూపించుకోవడం కూడా కాదు. డార్క్ కాన్ఫిడెన్స్ అంటే ఎంత ప్రెషర్ వచ్చినా కామ్గా, కంపోజ్డ్గా ఇంకా ఎమోషనల్గా కంట్రోల్గా ఉండే ఒక స్ట్రెంగ్త్. ఒకసారి ఇద్దరు వ్యక్తులను ఊహించుకోండి. ఫస్ట్ వ్యక్తి అతను ఎంత సక్సెస్ఫుల్ అనేది ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. సెకండ్ వ్యక్తి చాలా తక్కువ మాట్లాడతాడు. అతను వింటాడు, అబ్జర్వ్ చేస్తాడు, కామ్గా ఉంటాడు. అంతా అయిపోయే లాస్ట్ మూమెంట్లో అతను మాట్లాడినప్పుడు అందరు అతని మాటలు వింటారు. ఇద్దరిలో ఎక్కువ పవర్ఫుల్గా ఎవరు కనిపిస్తారు? చాలా సిచ్యువేషన్స్లో సెకండ్ వ్యక్తి. ఎందుకంటే రియల్ పవర్ అనేది ఎప్పుడూ అరవదు, అది సైలెంట్గా కనిపిస్తుంది. గందరగోళం మధ్యలో కూడా కామ్గా ఉండే వ్యక్తులను ప్రజలు న్యాచురల్గా నమ్ముతారు. పార్ట్ 2. ప్రజలు ఎందుకు డార్క్ కాన్ఫిడెన్స్కి రెస్పెక్ట్ ఇస్తారు? హ్యూమన్ సైకాలజీ చాలా సింపుల్. ప్రజలు సర్టెనిటీని ఫాలో అవుతారు. ఒక కష్టమైన సిచ్యువేషన్లో ఎవరైనా కామ్గా ఉంటే మిగతా వాళ్ళు అతనికి ఏదో ప్రత్యేకమైన నాలెడ్జ్ ఉందని భావిస్తారు. ఒక షిప్ కెప్టెన్ను ఊహించుకోండి. తుఫాను వచ్చినప్పుడు కెప్టెన్ ప్యానిక్ అయితే క్రూ కూడా ప్యానిక్ అవుతుంది. కెప్టెన్ కామ్గా ఉంటే క్రూకి కాన్ఫిడెన్స్ వస్తుంది. డార్క్ కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులు ఈ ప్రిన్సిపల్ను అర్థం చేసుకుంటారు. వాళ్ళు పరిస్థితులను కంట్రోల్ చేయడానికి ముందు వాళ్ళ ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళు ఇంపల్సివ్గా రియాక్ట్ అవ్వరు, వ్యాలిడేషన్ కోసం వెంబడించరు, అటెన్షన్ కోసం ఆరాటపడరు. అందుకే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మరింత పెరుగుతుంది. పార్ట్ 3. ద డేంజరస్ సైడ్ ఆఫ్ పవర్. ఇప్పుడు డార్క్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. పవర్ అనేది మనుషులను మార్చేస్తుంది. స్టార్టింగ్లో కాన్ఫిడెన్స్ మీ గ్రోత్కి సహాయపడుతుంది. కానీ కొంతకాలానికి అదే కాన్ఫిడెన్స్ ఆరోగెన్స్గా మారచ్చు. మీరు మిగతా వాళ్ళ మాటలు వినడం ఆపేస్తారు. మీరే ఎప్పుడు కరెక్ట్ అనుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రజలను మనుషుల్లాగా కాకుండా టూల్స్ లాగా చూడడం మొదలు పెడతారు. హిస్టరీలో చాలా లీడర్స్ కాన్ఫిడెన్స్తో స్టార్ట్ అయ్యి కరప్షన్తో ఎండ్ అయిపోయారు. ప్రాబ్లం అనేది పవర్లో లేదు, ప్రాబ్లం అనేది సెల్ఫ్ అవేర్నెస్ కోల్పోవడంలో ఉంటుంది. డార్క్ కాన్ఫిడెన్స్ అనేది ప్రమాదకరంగా మారేది ఎప్పుడంటే ఒక వ్యక్తి సైకలాజికల్ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఇతరులని మ్యానిపులేట్ చేయడం మొదలుపెట్టినప్పుడు. అప్పుడు పవర్ ఒక వెపన్ లాగా మారుతుంది. క్యారెక్టర్ లేని పవర్ అనేది మ్యానిపులేషన్తో సమానం. డిసిప్లిన్ లేని పవర్ అనేది డిస్ట్రక్షన్తో సమానం. పర్పస్ లేని పవర్ అనేది అడిక్షన్తో సమానం. నెంబర్ 4. ఇక్కడ ఇద్దరు రాజుల కథ చెప్తా వినండి. పక్కపక్కన ఉన్న 2 కింగ్డమ్స్కు 2 కింగ్స్ ఉండేవాళ్ళు. ఫస్ట్ కింగ్ అతను ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ గుర్తు చేస్తూ ఉండేవాడు. అతను పొగడతలు కోరుకునేవాడు, క్రిటిసిజంను పనిష్ చేసేవాడు, ప్రజలు అతనికి భయపడాలని అనుకునేవాడు. సెకండ్ కింగ్ మాత్రం తన పవర్ గురించి పెద్దగా మాట్లాడేవాడు కాదు. తన కింగ్డమ్ను ఇంప్రూవ్ చేయడంపై ఫోకస్ చేసేవాడు, ప్రజల మాటలు వినేవాడు, రెస్పెక్ట్ను ఎర్న్ చేసుకునేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ కింగ్ను ప్రజలు భయం వల్ల ఫాలో అయ్యారు, సెకండ్ కింగ్ను లాయల్టీ వల్ల ఫాలో అయ్యారు. కష్టకాలం వచ్చినప్పుడు ఫస్ట్ కింగ్డమ్ అనేది కొలాప్స్ అయింది, కానీ సెకండ్ కింగ్డమ్ మాత్రం మరింత స్ట్రాంగ్ అయింది. ఎందుకు? భయం అనేది టెంపరీ పవర్ను ఇస్తుంది, కానీ రెస్పెక్ట్ అనేది బతికున్నంత కాలం పవర్ని ఇస్తుంది. పార్ట్ 5. డార్క్ కాన్ఫిడెన్స్ను ఒక కరెక్ట్ వేలో డెవలప్ చేయడం ఎలా? నెంబర్ 1. మీ ఎమోషన్స్ను మాస్టర్ చేయండి. లైఫ్ ఈజీగా ఉన్నప్పుడు కామ్గా ఉండటం ఎవరికైనా సాధ్యం, కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కామ్గా ఉండటం నిజమైన కాన్ఫిడెన్స్. రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వండి. నెంబర్ 2. తక్కువ మాట్లాడి ఎక్కువ అబ్జర్వ్ చేయండి. చాలామంది ఎక్కువ మాట్లాడి వాళ్ళ వీక్నెస్ను బయటపెడతారు. అబ్జర్వ్ చేయండి, చెప్పింది వినండి, అర్థం చేసుకోండి. అప్రూవల్ అవసరం తగ్గిన సెకండ్ నుండి మీరు స్ట్రాంగ్ అవుతారు. నెంబర్ 3. వ్యాలిడేషన్ కోసం వెతకడం మానేయండి. మీ వాల్యూ అనేది వేరే వాళ్ళ ఆప్షన్స్ ద్వారా డిసైడ్ అవ్వద్దు. నెంబర్ 4. క్వైట్గా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ప్రతి గోల్ గురించి చెప్పండి, ప్రతి అచీవ్మెంట్ను చూపెట్టండి, మీ రిజల్ట్స్ మీ వైపు మాట్లాడనివ్వండి. నెంబర్ 5. మీ పవర్ని ఒక రెస్పాన్సిబుల్ వేలో యూస్ చేయండి. మిగతా వాళ్ళని డామినేట్ చేయగలిగిన వాడు స్ట్రాంగ్ కాదు, తనను తాను కంట్రోల్ చేసుకోగలిగిన వాడే నిజమైన స్ట్రాంగ్ పర్సన్. సెల్ఫ్ మాస్టరీ అనేది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ పవర్.
ఫైనల్ కాంక్లూజన్ ఏంటంటే డార్క్ కాన్ఫిడెన్స్ అంటే ఒక వెపన్ లాంటిది. సరైన విధంగా ఉపయోగిస్తే లీడర్షిప్, రెస్పెక్ట్ ఇంకా సక్సెస్ని ఇస్తుంది. తప్పుగా ఉపయోగిస్తే మ్యానిపులేషన్, ఆరోగెన్స్ ఇంకా లోన్లీనెస్ని ఇస్తుంది. మిగతా వెపన్స్ లాగానే ఇది ప్రొటెక్ట్ చేయగలదు, డిస్ట్రాయ్ చేయగలదు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, మీ లక్ష్యం ఫియర్ను సృష్టించడం కాదు, డామినెన్స్ని చూపించడం కాదు. మీ లక్ష్యం అనేది డిసిప్లిన్, కామ్నెస్ ఇంకా కాన్ఫిడెన్స్ను డెవలప్ చేసుకోవడం. మీ ప్రెజెన్స్ మాత్రమే రెస్పెక్ట్ని తెచ్చేలా ఉండాలి. ఎందుకంటే రియల్ పవర్ అనేది ఇతరులను కంట్రోల్ చేయడం కాదు. రియల్ పవర్ అంటే తనను తాను కంట్రోల్ చేసుకోవడం. అండ్ రూమ్లో మోస్ట్ డేంజరస్ వ్యక్తి అనేవాడు గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు, తన మైండ్ను మాస్టర్ చేసిన వ్యక్తే మోస్ట్ డేంజరస్ వ్యక్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సైకలాజికల్, మస్కులినిటీ ఇంకా పర్సనల్ పవర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.